ఎస్‌క్యూఎల్‌లో ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్‌తో బేస్ చేసుకొని రికార్డ్స్‌ని సెర్చ్ చేయడానికి యూజ్ చేసేదే లైక్ ఆపరేటర్. సో, లెట్స్ కన్సిడర్ ఎ టేబుల్ వేర్ టైటిల్స్ ఆఫ్ డిఫరెంట్ మూవీస్ వర్ నేమ్డ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న టేబుల్‌లో ఒక స్పెసిఫిక్ లెటర్‌తో స్టార్ట్ అయ్యే మూవీ నేమ్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలంటే, దానికోసం మనం లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ మూవీ నేమ్ లైక్ అండ్ హెచ్‌తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి హెచ్ ఫస్ట్ రాసి తర్వాత పర్సెంటేజ్ సింబల్ రాస్తాం. సో దట్ మనకి హెచ్‌తో స్టార్ట్ అయ్యే మూవీస్ అన్ని రిజల్ట్‌లో వస్తాయి. సో రిజల్ట్ వచ్చేసి హాయ్ నాన్న అండ్ హనుమాన్. సో ఇప్పుడు నాకు ఇదే లైక్ ఆపరేటర్ యూస్ చేసి ఎన్ అనే లెటర్‌తో మూవీస్ ఎండ్ అయ్యేటట్టు కావాలి. సో దానికోసం మనం లైక్ ఆపరేటర్ పక్కన పర్సెంటేజ్ ఫస్ట్ రాసి అంటే ఏ లెటర్‌తో స్టార్ట్ అయినా పర్లేదు అండ్ ఎన్‌తో ఎండ్ అవ్వాలి కాబట్టి ఎన్ అని రాస్తాం. సో ఇప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఎన్‌తో ఎండ్ అయిన మూవీస్ అన్ని రిజల్ట్‌లో వస్తాయి. రిజల్ట్ చూసుకుంటే మనకు హనుమాన్ అనేది రిజల్ట్‌లో ఇప్పుడు ఒక స్పెసిఫిక్ వర్డ్ అనేది మన మూవీ టైటిల్‌లో ఉందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ లైక్ ఆపరేటర్‌లో పర్సెంటేజ్‌తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏ లెటర్‌తో స్టార్ట్ అయినా పర్లేదు. ఏఎన్ అనే వర్డ్ నాకు మూవీ టైటిల్‌లో ఎక్కడున్నా రిటర్న్ చేయాలి. అండ్ ఎండ్ అయ్యేది ఏ లెటర్‌తో అయినా పర్లేదు కాబట్టి పర్సెంటేజ్ పెడతాం. సో ఇప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఏఎన్ అనే వర్డ్ ఉన్న మూవీ టైటిల్స్ అన్ని రిజల్ట్‌లో వస్తాయి. సో రిజల్ట్ చెక్ చేస్తే హాయ్ నాన్నలో ఏఎన్ అని ఉంది. అలాగే హనుమాన్‌లో లాస్ట్‌లో ఏఎన్ అని ఉంది కాబట్టి రిజల్ట్‌లో మనకు ఈ 2 మూవీస్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఒక లెటర్ అనేది ఒక స్పెసిఫిక్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే నాకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది సెకండ్ పొజిషన్‌లో ఉన్న మూవీస్ అన్నీ నాకు లిస్ట్ ఔట్ కావాలి. సో అలాంటప్పుడు ఫస్ట్ లెటర్ అండర్ స్కోర్ అంటే ఏదైనా ఉండొచ్చు కాబట్టి నెక్స్ట్ ఏ అనే లెటర్ తర్వాత పర్సంటేజ్ ఏ విధంగా ఉండొచ్చు ఏ తర్వాత. సో అప్పుడు నేను అండర్ స్కోర్ ఏ పర్సంటేజ్ అని రాస్తే లైక్ ఆపరేటర్ దగ్గర మనకు సెకండ్ లెటర్ ఏ పొజిషన్ ఉన్న మూవీస్ అన్ని రిజల్ట్‌లో వస్తాయి. సో వచ్చిన రిజల్ట్‌లో చూస్తే మ్యాడ్ ఏ అనే సెకండ్ పొజిషన్‌లో ఉంది. హనుమాన్‌లో ఏ అనే సెకండ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి ఆ 2 మూవీ నేమ్స్ రిజల్ట్‌లో వచ్చింది.